ట్రీట్మెంట్ 3 లెవెల్స్ లో ఉంటుంది. ఒకటి మెడికల్ ట్రీట్మెంట్ అని, లేజర్ ట్రీట్మెంట్ అని, సర్జరీస్ అని. మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మనం టాబ్లెట్స్ పెట్టి కానీ ఏమైనా మల్టీవిటమిన్ పెట్టి కానీ కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే లేజర్ ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్. లేజర్ ట్రీట్మెంట్ దేనికంటే కొంతమంది లోపల బ్లాక్స్ ఆల్రెడీ ఉంటాయి కానీ వాళ్ళ లోపల విజన్ నార్మల్ గా మెయింటైన్ అవుతుంది. వాళ్ళ లోపల మళ్ళీ బ్లీడింగ్ రాకుండా ఉండడానికి కానీ మళ్ళీ వాపు రాకుండా ఉండడానికి కానీ ప్రికాషన్ కొరకు మనం లేజర్ చేస్తుంటాం అనమాట. కొంతమంది లోపల ఇంజెక్షన్స్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇంజెక్షన్స్ ఎప్పుడు చేస్తుంటాం అంటే ఈ రెటినల్ వెయిన్ అక్లూషన్స్ వల్ల కానీ ఆర్టరీ అక్లూషన్స్ వల్ల కానీ బ్లాక్స్ వచ్చినప్పుడు ఆ వాపును తగ్గించి మనం కంటికి ఇంజెక్షన్స్ చేస్తాం అనమాట. కంటికి ఇంజెక్షన్ చేసినప్పుడు ఆ వాపును అనేది కంట్రోల్ చేయబడదు. లాస్ట్ ఆప్షన్ ఏంటంటే సర్జరీ. సర్జరీలో ఏం చేస్తామంటే కంటి నరం ముందు బ్లడ్ క్లాట్ వస్తుంది కదండి, ఆ క్లాట్ అంతా తీసేసి మళ్ళీ రెటీనాని సెట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సెట్ చేసిన తర్వాతనే మనకు విజన్ ప్రాసెస్ అనేది మెల్లమెల్లగా ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది అనమాట.